హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సొంత ఆస్తులు ఉన్నవారికి షాక్ అండి. సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేస్తే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరు పొందగలుగుతారు. ఇక వివరాలకు వచ్చినట్లయితే ఆధార్తో ఆస్తులు అనుసంధానం అండి. సో ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ప్రస్తుతం జరిగే అధిక పనులు ఏ పనైనా సరే ఆధార్ తప్పనిసరి అండి. సో బ్యాంక్ ఖాతాలకు అలాగే పాన్ కార్డులతో ఆధార్ అనుసంధానం జరుగుతుంది. తాజాగా ఆస్తులను కూడా అనుసంధానం చేయాలనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దీని ద్వారా అక్రమార్కుల బినామీ ఆస్తుల బహిర్గతం అవుతాయని అయితే పలువురు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. తాజాగా ఆస్తులకు కూడా ఆధార్ లింక్ చేయాలని ఢిల్లీ హైకోర్టు పిటిషన్లో దాఖలైంది. అశ్విని ఉపాధ్యాయ్ అనే ఓ న్యాయవాది ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు కూడా మంచి నిర్ణయమే అని అభిప్రాయపడింది. దేశ పౌరుల స్థిర చర ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఆధార్తో అనుసంధానం చేయాలని దాఖలైన పిటిషన్లో సోమవారం కేంద్రం నుంచి సమాధానాన్ని అయితే కోర్టు కోరింది. సో ఈ పిటిషన్ కేంద్రం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మతో పాటుగా కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ మనీష్ మోహన్లతో కూడా ఇది ముఖ్య అంశం అయితే పేర్కొంది. ఈ పిటిషన్ విచారించిన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అలాగే యశ్వంత్ వర్మలతో కూడిన ధర్మాసనం ఈ అంశాలలో 4 వారాల్లో ప్రతిస్పందన తెలియజేయాలని అయితే కేంద్ర ఆర్థిక, న్యాయ, గృహ, పట్టణ వ్యవహారాల, గ్రామీణాభివృద్ధి శాఖలను సూచించింది. అయితే అవినీతి వల్ల నల్లధనం, బినామీ చెల్లింపులను అరికట్టేందుకు ఆధార్తో అనుసంధానం చేయాలని కోర్టుతో దాఖలైన పిటిషన్పై తదుపరి విచారణ అయితే ఈ సంవత్సరంలో జూలై 18కి అయితే వాయిదా వేసింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్థిర మరియు చర ఆస్తిని ఆధార్తో లింక్ చేయాలని అయితే ఇది కరెక్టే అని కోర్టు భావిస్తుంది, సుప్రీంకోర్టు.